ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛని అపహరించే విధంగా ఏ ఒక్కరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలని ఎత్తు చూపెట్టినా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు చూపెట్టినా కానివ్వండి, ఆ మీడియా సంస్థల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిన విషయమే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సాక్షి టీవీ కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్ ఏదైతే TV9 కావచ్చు, NTV కావచ్చు, 10TV కావచ్చు, కొన్ని ఇంకా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే వాళ్ళని బ్యాన్ చేసి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏది అమలు చేసిన పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు, అభివృద్ధి అనేది కనీసం కనపడే పరిస్థితే లేదు, అభివృద్ధి అనేది చేసే పనే లేదు. ఈ రాష్ట్రం చూసుకుంటే కనుక అప్పులుబులో మునిగిపోతుంది. దాదాపు 1,50,000 కోట్ల పైన అప్పు చేసినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఉన్నందుకు ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చెప్పని, ప్రజల యొక్క గొంతుని వినపడకుండా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలిక నిదర్శనమే నిన్న సాక్షి మీడియా మీద, సాక్షి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కావచ్చు, అదేవిధంగా సాక్షి ఆఫీసుల మీద దాడులు చూస్తుంటే అదే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేవు, చెప్పినది ఏది కూడా హామీని అమలు చేయట్లేదు. ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చెప్పారు. ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చాక మహిళలు మీకు స్వేచ్ఛగా తిరగనిస్తామని చెప్పనేది. ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, మహిళల్ని చంపేయడం కావచ్చు, మహిళలు మిస్సింగ్ కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? మహిళలు సుమారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఉంటారు, ఎంతమందిని చంపేస్తుంటారు, మహిళలు ఎంతమంది మిస్ అయిపోయి ఉంటారు? కనీసం మహిళల మీద వాటి మీద మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడుతున్నారు? వాటి మీద చర్యలు ఉండవు. మాట్లాడిన వాటికి కొమ్మినేని శ్రీనివాస్ గారు 70 ఏళ్ల వయసున్న సీనియర్ జర్నలిస్ట్ని ఏ విధంగా నిన్న తీసుకొచ్చారో మీరు చూశారు. కనీసం ఇంట్లో ట్యాబ్లెట్ తీసుకుందామంటే కూడా లోపల పంపించిన పరిస్థితి లేదు. ఇంట్లోకి ట్యాబ్లెట్ తీసుకుందామన్నా, బట్టలు తీసుకుందామన్నా కూడా నిర్దాక్షంగా గేటు బయటే ఆపేసి ఏ విధంగా ఒక క్రిమినల్ ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా కనీసం ప్రొసీజర్ పాటించకుండా పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేస్తుందో మీరు చూశారు. అంటే వీటన్నిటిని చూసి సాక్షి మీడియా భయపడుతుందని చెప్పని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారని చెప్పి అనుకుంటారు. మీరేమన్నా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి కాదు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్ళే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల గొంతుకి వినిపించడానికి ఎంత దూరమైన వెళ్ళే ఛానళ్ళు, సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతారు. మీరు ఎన్ని కిరాచకాలు, ఆచకాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానివ్వండి. నేను కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను, మీకు పరిపాలన ఇచ్చింది దీనికోసమా? దాడులు చేయమని చెప్పా? ఈ మానభంగాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదా? ఎక్కడ పోతుంది ఈ పరిపాలన? అసలుకి ఏమైపోతుంది పరిపాలన? అసలుకి ప్రతిరోజు కూడా కేవలం కక్ష సాధింపు, ప్రశ్నించే ప్రతి గొంతును కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా కూడా విఫలమైపోయిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. 100 రూపాయలు అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెడుతుంది నెక్స్ట్ ప్రభుత్వంలో, చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు భయపెట్టడం ఏమవుతుంది? తప్పుడు కేసులు పెట్టి అన్నాళ్ళు మీరు జీవనం సాగిస్తారు. ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారు తప్పుడు కేసులు పెట్టి? దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీ మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. అమలు చేసేంత వరకు కూడా, అమలు చేయకపోతే ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా మేమందరం కూడా నిలబెడతాం గ్యారంటీగా. ఎటువంటి సమస్య లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు, మీరు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు,
అందరినీ అరెస్ట్ చేశారని చెప్పి సంబరాలు పడుతున్నారేమో. మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజా కోర్టులో పెడతాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబెడతాం. దోషులుగా కూడా మిమ్మల్ని అందరినీ నిరూపిస్తామని చెప్పని తెలియపరుచుకుంటూ ఇటువంటి దుష్ట కార్యక్రమాలు ఆపాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.